హలో యూట్యూబ్ ఫ్యామిలీ, మా ఊళ్ళో వచ్చేసి పోషమ్మ బోనాలు చేసాము. మేము వచ్చేసి బోనం అనేది తీసుకెళ్తున్నాము బయటికి. ఊళ్ళో పోచమ్మని చేసేసి ఇప్పుడు ఈ ఆషాఢంలో బోనాలు చేసుకుంటారు కదా, పెద్దమ్మ బోనాలు ముందుగా, అందుకని పోషమ్మ బోనం చేసాము. పొద్దున మళ్ళీ మధ్యాహ్నంకి వెళ్ళి పెద్దమ్మ బోనాలు చేసాము. ఈ బోనం వచ్చేసి మా అత్తమ్మ పట్టుకొని బయటికి వచ్చింది. తర్వాత నేను తీసుకున్నాను. బోనం దగ్గర ఉదిబస్తులు పెట్టి కొబ్బరికాయ కొట్టేసి బోనం అనేది బయటికి తీసుకొస్తున్నాము. బయటికి తీసుకొస్తే మా అత్తమ్మ పట్టుకునేది. తర్వాత నేను వచ్చి నెత్తి మీద ఇలా టవాల్ చుట్టుకొని నెత్తి మీద పెట్టుకొని అందరూ ఇంటింటి అందరి దగ్గర నుండి బోనం వస్తుందండి. ఊళ్ళో ప్రతి ఒక్కరి ఇంట్లో నుండి బోనం వస్తుంది. వాళ్ళందరూ వచ్చేదాకా వెయిట్ చేసుకుంటూ ఉండి బోనం తీసుకెళ్ళాలి. ఇలానే పెద్దమ్మ బోనం కూడా ఇలానే జరిగింది. అదే రోజు ఈవినింగ్ నైట్ అయిందండి. దర్శనం చేసుకొని వచ్చేసరికి పెద్దమ్మ తల్లి దర్శనం, ఆ వీడియో కూడా వస్తుంది. పూర్తిగా మన వీడియోని ఎండ్ వరకు పూర్తిగా చూడండి. మీకు ఎవరైనా షేర్ చేయాలనుకుంటే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేసి మన వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి. మీకు ఇప్పటి వరకు వీడియో చూస్తే ఎంతో కొంత నచ్చి ఉంటుంది. ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసారా, అందరి ఇంటి నుండి పోషమ్మ వచ్చింది. పోషమ్మ బోనాలు ప్రతి ఒక్క ఇంటి నుండి అందరూ తీసుకొచ్చారు. ఒక 15 మెంబర్స్ దాకా దేవుడు వచ్చింది వీళ్ళకి, ఈ అమ్మ వాళ్ళకి అందరికీ దేవుడు వచ్చింది. ఇద్దరు అమ్మలకి దేవుడు వస్తే ఇలా డ్యాన్స్ వేసుకుంటా పోషమ్మ దగ్గరికి వెళ్ళాము. ఇది ఊళ్ళో బొడ్రాయి ఉంటుంది కదా, ఇక్కడ కూడా ఒక కొబ్బరికాయ కొట్టి ఊళ్ళో పెద్ద మనిషి వాళ్ళు కొబ్బరికాయ కొట్టి బొడ్రాయి దగ్గర కూడా కొంచెం పూజ చేసి అందరూ వెళ్ళారు. మేము కూడా కొబ్బరికాయ కొట్టాము. మా హస్బెండ్ కొడుతున్నాడు చూడండి. మా అత్తమ్మ చెప్తుంటే ఇలా కొడుతున్నాడు. నేను బోనం ఎత్తుకొని ఉన్నాను కాబట్టి మా ఆయన కొట్టాడు. చాలా బాగా జరిగింది ఈ పోచమ్మ బోనాలు. ఈ ఊళ్ళో పోచమ్మ దగ్గరికి వెళ్ళి పోచమ్మ బోనాన్ని అమ్మవారికి సమర్పించాము. అందరం కలిసి ఊళ్ళో ప్రతి ఒక్కరు ఇంటింటి నుండి అందరూ పోచమ్మ బోనం పట్టుకొని వచ్చారు. అందరం కలిసి పోచమ్మ బోనము తీసుకెళ్ళి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాము. ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా బోనాన్ని పట్టుకొని ఇలా గుడి చుట్టూ తిరగాలి. ఈ డప్పుల సౌండ్ కొంచెం వస్తూ ఉంటుంది. కొంచెం చూడండి, వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూడండి. ఇలా మేకను కూడా తీసుకొని బోనాలు అందరం పట్టుకొని ఒక మూడు చుట్లు తిరిగాము అందరము. నేను తీసుకొచ్చిన బోనాన్ని పట్టుకొని అందరం కలిసి ఇలా చుట్టూ తిరిగేసి గుడి లోపలికి వెళ్ళి బోనాన్ని అనేది సమర్పించాము. చాలా అంటే చాలా బాగా జరిగింది బోనాలు. పోషమ్మ బోనము ఇది. నెక్స్ట్ వచ్చే వీడియో కూడా పెద్దమ్మ బోనం ఉంటుంది. అది కూడా పూర్తిగా ఎండ్ వరకు చూసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరం కలిసి తిరిగాము. గుడి చుట్టూ తిరిగేసి లోపలికి అనేది వెళ్ళాము. ఇలా బోనాన్ని సమర్పించేసి ఇంటికి వచ్చేసాము. బాయ్. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తా. టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చి ఉంటుంది. ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ మన ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అత్తయ్య ఈ లోపలికి వెళ్ళి బోనం అనేది సమర్పిస్తుంది అమ్మవారికి. బాయ్. మరి టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.